అజయ్ అనే అబ్బాయి సిరిసిల్ల నుంచి వెళ్ళి అల్లు అర్జున్ ఇప్పుడు తను సెల్ఫీ కూడా దిగడం జరిగింది. అల్లు అర్జున్ గారిని చూడంగానే ఏం మాట్లాడారు నీతోని? అరే ఎందుకు అంత పిచ్చి అనేసి అన్నాడు. ఇంకా నాకు ఏం మాట్లాడడం కూడా అర్థం అవ్వట్లేదు. అంటే నీకు అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీని తిట్టడం జరిగింది కదా. అవును. ఇప్పుడు వాళ్ళ ఫోటో అల్లు అర్జున్ గారు కార్ ఆపి మరి ఫోటో దిగితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎట్లా అయితే నన్ను చూసి గేట్ వేసారో ఆ గేట్ ఓపెన్ చేస్తారు, నేను లోపలికి వెళ్ళి ఫోటో దిగి మీ ముందే వస్తా అని చెప్పేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను మా స్టూడియోలో చాలా హ్యాపీగా ఉన్నానండి. అజయ్ అనే అబ్బాయి సిరిసిల్ల నుంచి వెళ్ళి అల్లు అర్జున్ గారి వాళ్ళ ఇంటి వరకు పాదయాత్ర చేయడం అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు తను సెల్ఫీ కూడా దిగడం జరిగింది. అండ్ అల్లు అర్జున్ గారిని కలిసిన తర్వాత అజయ్ ఏం ఫీల్ అయ్యాడు అండ్ అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు అజయ్కి, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అజయ్. హాయ్ అన్న. కోరిక నెరవేరిందిగా. అవునన్న. ఓకే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఎన్ని డేస్ అయింది వచ్చి? 41 days కి నిన్నటి రిజల్ట్ వచ్చింది నాకు. ఓకే. ఎలా అనిపించింది అల్లు చాలా అర్జున్ అంటే చాలా గారిని? దేవుని మనిషి రూపంలో చూడడం నిన్ననే ఫస్ట్. సో అల్లు అర్జున్ అన్న కూడా ఫోటో కార్ నుండి దిగి ఇవ్వలేదు, ఎందుకంటే అన్న గెటప్ లో ఉన్నాడు. ఓకే. సో షూటింగ్ కి వెళ్తున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ దిగుతాను, నాకు షూటింగ్ లో ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు అన్న. ఆయన నన్ను చూసి కార్ ఆపి అన్నని ఆరం కొట్టి ఫోటో ఇచ్చాడు జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ. అంతకంటే ఏం కావాలన్న. 41 days నుండి వెయిట్ చేస్తున్నా. సో చాలా నాకు. ఆ టైంకి నువ్వు ఎందుకు వెళ్ళావు అల్లు అర్జున్ నేను గారి డైలీ వెళ్తూ ఉంటా కదా అన్న వాళ్ళ ఇంటికి బ్యానర్ తీసుకొని. సో ఓకే. నిన్న కూడా అదే టైం మార్నింగ్ టైం లో అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్న బ్యానర్ పట్టుకొని అన్నే బయటికి వెళ్తున్నా షూటింగ్ కి. ఆ టైంలో నన్ను చూసి కార్ ఆపి ఫోటో ఇచ్చాను నాకు. అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఇన్ని రోజులు సినిమాలు చూసావు, పోస్టర్లు చూసావు, ఇప్పుడు రియల్ గా అసలు చూసావు. నాకు ఇంకా నమ్మాలనిపిస్తలేదు. అన్నని ఇట్లా అన్నని టచ్ చేసినా అంటే నాకే షాక్ లో ఉన్నా. ఇంకా కూడా నమ్మాలనిపించలేదు నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అల్లు అర్జున్ గారిని చూడంగానే ఏం మాట్లాడారు నీతోని? బ్యానర్ చూసి ఏ ఊరు నుండి వచ్చావు అన్నాడు. నిమ్మపల్లి నుండి వచ్చారు సార్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి. 41 days అవుతుంది మీకోసం వెయిట్ చేస్తున్నా అంటే, అరే ఎందుకు అంత పిచ్చి అనేసి అన్నాడు. సో ఇంకా నాకు ఏం మాట్లాడడం కూడా అర్థం అవ్వట్లేదు సార్ తోని. సారేనా అని షాక్ లో ఉన్నా నేను. ఇప్పటికి కూడా అదే షాక్ లో ఉన్నా తెలుసా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేను మాత్రం. ఓకే. సెల్ఫీ నువ్వే దిగావా? నేనే దిగాను. దిగుమన్నాడా? పర్మిషన్ ఇచ్చాడా? ఇచ్చాడు సార్. ఓకే. అదే ఫుల్ ఫోటో కూడా అడిగాను కానీ సార్ తర్వాత ఇప్పిస్తాను, నేను గెటప్ లో ఉన్నా. సో నాకు షూట్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు అల్లు అర్జున్ గారు? 2-3 days లో కాల్ చేపిస్తాను వాళ్ళ పిఏ వాళ్ళతో. నెంబర్ ఇచ్చారా మీరు? నెంబర్ ఇచ్చాను. ఓకే. మళ్ళీ ఫోటో దిగంగానే సెల్ఫీ దిగంగానే ఎవరెవరికి పంపించావు? అందరికి పంపించావా? నాకు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టిరో ఇన్ని రోజులు వాళ్ళందరూ నాకు కంగ్రాట్స్ అని చెప్పి స్టోరీ మెన్షన్ పెట్టడం. సో చాలా హ్యాపీ నేను కూడా. గంగోత్రి మూవీకి ఎంతమంది ట్రోల్ చేశారో, ఇప్పుడు పుష్ప 2కి వాళ్ళే అందరు సల్యూట్ కొడుతున్నారు. అది అల్లు అర్జున్ రేంజ్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారో, ఇప్పుడు ఆ ఫోటో దిగినాక వాళ్ళే కంగ్రాట్స్ అని నాకు పెట్టినారు. అది మారింది. ఓకే. అల్లు అర్జున్ గారికి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుండే రేంజ్ అది. ఓకే. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళే సల్యూట్ కొడతారు. ఓకే. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ని కలవడం జరిగిందా? ఫ్యాన్స్ అందరు చెప్పావా? చెప్పాను. చాలా మంది నేను వచ్చి కలిసాను కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఫోటోని దిగావు, నీకేమన్నా గిఫ్ట్ ఇస్తారని ఊహించావా? గిఫ్ట్ క్యాష్ అవార్డ్ అలా ఇస్తారని? అలాంటిది ఏం లేదు. అలాంటిది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్న ఇచ్చినా కూడా తీసుకోను నేను. అలాంటి విషయంలో మాత్రం ఎలాంటి ఫోటో ఒకటే సరిపోతుంది. ఫోటో అంతే, హగ్ చేసుకొని ఫోటో దిగి వెళ్తాను నేను. అల్లు అర్జున్ గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. మీ ఫోటో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక ఫోటో ఇచ్చారు కదా. సో ఇంకొక ఫోటో కోసం ఎన్ని డేస్ అని వెయిట్ చేస్తాను. ఆల్రెడీ మీరు నన్ను చూసారు. సో ఫోటో ఇచ్చారు, మళ్ళీ ఫోటో ఇస్తాను మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇస్తారు. సో నేను తప్పకుండా ఇట్లనే వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేస్తుంటాను. ఓకే. మళ్ళీ ఇంటికి వెళ్తావా? మళ్ళీ లేదు వెళ్ళాను. ఫోటో దిగినాకే వెళ్తా. మళ్ళీ ఇంకో ఫోటో? ఫుల్ ఫోటో దిగి హగ్ చేసుకుని వెళ్ళిపోతా. ఓకే. ఇంకా ఓన్లీ 70% అయింది, ఇంకా 30% కావాలి కదా. 30%. మళ్ళీ వెళ్తుంటావా? ఇంటికి వెళ్తుంటావా లేకపోతే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు? వాళ్ళు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. వాళ్ళు ఫోన్ చేసినా చేయకున్నా కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. సో వాళ్ళు బిజీ ఉండి మర్చిపోవచ్చు. సో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. అన్న ఫోన్ చేస్తారన్న హోప్ కూడా ఉంది నాకు. అంటే నీకు అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీని తిట్టడం జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళ ఫోటో అల్లు అర్జున్ గారు కార్ ఆపి మరి ఫోటో దిగితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, నువ్వు ఒక వీడియో పెట్టినా నేను వాచ్మెన్ తో గొడవ పడింది, ఆ వీడియో డిలీట్ చేసి నేను ఫోటో ఇప్పిస్తాను. నేను వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్పాను, మీరు ఎట్లా అయితే నన్ను చూసి గేట్ వేసారో ఆ గేట్ ఓపెన్ చేస్తారు, నేను లోపలికి వెళ్ళి ఫోటో దిగి మీ ముందే వస్తా అని చెప్పేసాను. అంతలోపే అన్న వచ్చి నాకు ఫోటో ఇచ్చాడు, వాళ్ళ కిందికి ముఖం వేసుకొని చూస్తారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏం అర్థమైంది నీకు అక్కడ? ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి. ఓకే. సూపర్ అన్నమాట. ఓకే. అల్లు అర్జున్ గారు అయితే మొత్తానికి అయితే కలిసేసావు. ఇంటికి కూడా ఇంకా ఇప్పుడు ఇంకా ఫోటో దిగిన తర్వాత దిగినాకనే వెళ్తాను. ఓకే.
కానీ ఇంకొక అబ్బాయి కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. అతని మీద అతనికి నమ్మకం ఉంది. సో అతను కూడా కలుస్తాడు తప్పకుండా. ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటే తప్పకుండా కలుస్తారు ఓకే. కదా! ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనం అల్లు అర్జున్ గారి గురించి మనం చేసిన తర్వాత ఏమైనా కామెంట్స్ గాని ఏందిరా నువ్వు ఇది ఇది అన్నారా నేను ఇంటర్వ్యూ కూడా గురించి? నార్మల్‌గా షార్ట్స్ తీసి నా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం అదే. జరిగింది వీడియోస్. కామెంట్ చేశారు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అది కల్లువాడు వేస్టు. నీ ప్రయత్నం ఆపే అది అని చెప్పేసి. హ్మ్. ఎవరైతే కామెంట్ పెట్టారో నిన్న వాళ్ళందరూ నన్ను స్టోరీ పెట్టి కంగ్రాట్స్ అని మెన్షన్ చేశారు. ఓకే. చాలా అంతకంటే ఎక్కువ ఏం కావాలి. హుహు. ఓకే. ఏం డబ్బులైతే ఎక్స్‌పెక్ట్ అహా! చేస్తలేవు అల్లు డబ్బులైతే అర్జున్ గారి నుంచి. ఎలాంటిది ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. ఏదైనా ఛాన్స్ ఇస్తా అంటే మూవీలో అలా ఇలా ఏమైనా ఛాన్స్ గాని ఏదైనా వర్క్ ఇస్తా అంటే హ్మ్. తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఓకే. దేవుడొచ్చి ఏదైనా వరం కోరుకో అంటే తప్పకుండా కోరుకుంటాం కదా! ఓకే. అల్లు అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరమంటే చేరతావా? తప్పకుండా ఓహ్! చేస్తా. ఓకే. సూపర్. ఓకే. సూపర్ అమ్మా. అది కూడా ఫుల్ ఫోటో దిగేసేయి. ఓకేనా? ఓకే. థాంక్ యూ. మీ మమ్మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ. హ్మ్. మమ్మీ వాళ్ళు కూడా విలేజ్‌లో చుట్టుపక్కల వాళ్ళు మీ కొడుకేంది అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు ఎందుకు అవన్నీ అవసరం. హ్మ్. వాళ్ళందరికి కూడా మమ్మీ ఈవినింగ్ రిప్లై ఇచ్చింది. చాలా హ్యాపీ నాకు కూడా. ఓకే. సూపర్ అమ్మా. థాంక్ యూ. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానెల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.